ఈరోజు మన ఆత్మీయ తల్లి మేరక్క గారి యొక్క పుట్టినరోజు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అక్కగారు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరి అక్క మనందరితో మరి కొన్ని మాటలు పంచుకుంటారు. ఈ సమయము అక్కగారికి ఇస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ప్రభువు నన్ను సజీవ లెక్కలో చేర్చున్నాడు. కృతజ్ఞతా హృదయం కలిగి ఆయనకు స్తుతులు అర్పిస్తూ నా కోసం ప్రార్థించిన మీకు అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నా. నేను చదువుకుంటున్న సమయంలో మాది కో ఎడ్యుకేషన్, డిగ్రీ చదువుతున్నా నేను. ఆ సమయంలో నాకు గ్లాండ్స్ అనే ఒక బలహీనత ఏర్పడింది. టీబీ గ్లాండ్స్ వచ్చాయి. ఆ గ్లాండ్స్ ఏమిటి అని డాక్టర్స్ ఆ సమయంలో తీసి వాటిని పరీక్షించి, ఇవి టీబీ గ్లాండ్స్, దీని కొరకు మీరు 3 మాసాలు రెగ్యులర్గా మెడిసిన్ వాడాలి, ప్రతిరోజు ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ వాడాలి, లేకపోతే అది చిన్నగా హార్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ మెడిసిన్ ఉండదు, చనిపోవాల్సి వస్తుందని నాకు చెప్పారు. ఆ సమయంలో ఆ మెడిసిన్ నేను వాడుతూ ఉన్నాను. వాడుతున్నప్పుడు ఆ మెడిసిన్ వల్ల నాకు స్నీజింగ్ ప్రాబ్లం ఏర్పడింది. అంటే ముక్కు కారుతూనే ఉండేది. క్లాసులో కూర్చొని అది ముక్కు పీల్చుకుంటూ చాలా ఇబ్బందిగా ఉండేది. కో ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి కూర్చొని ఆ క్లాసులో చాలా ఇబ్బందిగా సిగ్గుగా ఉండేది నాకు. ఎగ్జామ్స్ వచ్చిన టైంలో కూడా ఎగ్జామ్స్ రాయడం కష్టం. నేను తల వంచుకొని ఆ టైంలో నేను అవిల్ టాబ్లెట్ వేసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసేదాన్ని. ఆ టాబ్లెట్ వేసుకుంటే మత్తుగా ఉంటుంది, అయినా కానీ సరే అది వేసుకుంటే కానీ నేను ఎగ్జామ్ రాసేదాన్ని కాదు. అలా చాలా ఇబ్బంది పడ్డాను. 2 మాసాలు అయింది, ఈ గ్లాండ్స్ ఇక్కడ తగ్గిపోయినాయి. అప్పుడు నేను మా తండ్రితో చెప్పాను, నాన్న ఈ గ్లాండ్స్ నేను ఈ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్లనే నాకు ఈ స్నీజింగ్ ప్రాబ్లం ఏర్పడింది. అది స్నీజింగ్ చీది లాస్ట్కి అది ఊపిరాడకుండా అయిపోయేది. ముక్కులో గట్టిగా చీస్తే పిడికిలాగా పడేది. చాలా ఇబ్బందిగా ఉండేది నాకు. ఈ విధంగా ఉంది, ఇవి మందులు వాడడం వల్లే ఇలా జరుగుతుందని చెప్పాను నేను. అప్పుడు మా నాన్న అన్నారు, ఇది మీకు తగ్గిపోయింది కదా, మానేసే అన్నారు. 2 months వాడి మానేశాను నేను. ఆ తర్వాత నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మరలా ఈ ప్రాబ్లం నాకు ప్రారంభమైంది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ నేను వేసుకోలేక ఎంతో ఇబ్బంది పడ్డాను. దానివల్ల మరొక ప్రాబ్లం నా శరీరంలో ఏర్పడింది కదా, ఇప్పుడు నేను మరలా ఈ ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలని నేను మరలా డాక్టర్స్ని కన్సల్ట్ అయితే వాళ్ళు అన్నారు, మీరు అప్పుడు కంప్లీట్గా మీరు కోర్స్ వాడలేదు కాబట్టి మరలా మీకు ఈ ప్రాబ్లం ఏర్పడింది, ఇప్పుడు మీరు మరలా 3 months వాడాల్సిందే అన్నారు. నాకు చాలా భయం వేసింది. అప్పుడే నేను చాలా బాధపడి ఇబ్బంది పడిపోయాను. నేను ఆ రోజు ఇంటికి వెళ్ళి రాత్రి మోకరించి, ప్రభా నేను ఈ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్ వేసుకోలేను, నాకు చేత కాదు, గతంలో ఇవి వాడి చాలా బాధపడ్డాను నేను, ఇక నాకు చేత కాదు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, లేకపోతే నన్ను వదిలేసాయి. ఒకవేళ అది బాగు కాకపోతే నా అవిశ్వాసమే, నేను అవిశ్వాసిగా ఎందుకు జీవించాలి? జీవిస్తే విశ్వాసిగా జీవిస్తాను, లేకపోతే మరణిస్తాను. నేనైతే అవి మందులు వాడను ఇక మీదట, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీవైతే సర్వశక్తి గల దేవుడవు అని చెప్పి ప్రార్థించి నేను మౌనంగా ఉన్నాను. అప్పటికి నాకు ఇంకా అంత విశ్వాసం లేదు. నేను పెంతెకోస్తు అనుభవంలో కూడా లేను, సిఎస్ఐ సంఘానికి వెళ్ళేదాన్ని నేను. కాకపోతే ప్రభు మీద కొద్దిగా విశ్వాసం ఉంది. దీవిస్తే దేవుని కోసం జీవిస్తా, లేకపోతే లేదని తీర్మానం చేసుకున్నా. ఆ సమయంలో కరెక్ట్గా 1 వారం రోజులైంది. మరలా నేను ప్రార్థన చేయడం కూడా మర్చిపోయాను. నేను నా డ్యూటీ విషయంలో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తూ నా చెయ్యి ఎప్పుడు నా మెడ మీదకి వెళ్ళిపోయేది. వాటిని తడిమి చూసుకునేదాన్ని. అలా నేను చూసుకున్న సమయంలో వారం తర్వాత నాకు అవి కనబడలేదు.
అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తడిమి తడిమి చూసినా కానీ కనబడలేదు. నేను అప్పుడు దేవుడు నన్ను, నా ప్రార్థన విన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను 2 మాసములు ఎంతో ఇబ్బంది పడి ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ వాడి చాలా బాధపడ్డాను. 1 వారం రోజులు దేవుడు నన్ను స్వస్థపరచాడని చాలా సంతోషమేసి ఆ బస్ స్టాండ్లో గంతులు వేయాలనే ఆనందం కలిగింది. నా ప్రక్కనే అన్యురాలైన మా కొలిగి ఒక ఆమె ఉండేది. వెంటనే ఆమెకు నేను సాక్ష్యం చెప్పాను. నేను గతంలో ఇంత ఇబ్బంది పడ్డాను, అయితే దేవుడు నన్ను నా ఒక్క ప్రార్థన ద్వారా నన్ను దేవుడు స్వస్థపరిచాడు అని సాక్షిగా నిలబడ్డాను. హల్లెలూయా. అది దాదాపుగా 87వ సంవత్సరం. అది 1987వ సంవత్సరంలో అది జరిగింది. ఆ తర్వాత నేను ఏ మందులు వాడడం మానేశాను. ఇంత పెద్ద దేవుడు నన్ను స్వస్థపరిచాడు కాబట్టి నేను ఇక మెడిసిన్ వాడను అని మానేశాను. తర్వాత కొద్ది కాలానికి నాకు దైవిక స్వస్థత గురించి, ఎప్పుడైతే నేను డేవిడ్ రాజ్ పాస్టర్ గారి సహవాసంలోనికి వచ్చానో అప్పుడు మా తండ్రి, ఆత్మీయ తండ్రి ఎన్నో దైవిక స్వస్థత విషయంలో మాకు బోధించాడు. అప్పుడు నేను దేవుడు ఈ విధంగా స్వస్థపరుస్తాడు, లేఖనాలు ఈ విధంగా ఉన్నాయని దైవిక స్వస్థత గురించి అప్పుడు తెలుసుకొని ఇక మీదట నేను దేనికి మందులు వాడాలని తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు దాదాపుగా 45 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా. నా శరీరంలో ఎలాంటి మెడిసిన్ లేదు. హల్లెలూయా. దేవుడు అలా నన్ను, అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు వచ్చినాయి, కానీ ఏది వచ్చినా నేను దాన్ని పట్టించుకోలేదు. మెడిసిన్ కొరకు నేను ఎప్పుడు ఎదురు చూడలేదు, దాన్ని ఆశించలేదు. దేవుడు అద్భుతంగా స్వస్థపరుస్తూ వచ్చాడు. అయితే గత 2 సంవత్సరాల నుంచి నన్ను చాలా బలహీనతలు వెంటాడినాయి. మధ్యలో కొద్ది కాలం బాగానే ఉన్నాను, కానీ మరలా సెప్టెంబర్ మాసం 2వ వారం నుంచి మరలా నా శరీరంలో బలహీనత ఏర్పడి శరీరం అంతా వాచిపోయి నడవలేక ఆయాసంతో ఎంతో బాధపడ్డాను. 2 నెలలు నేను పడుకోలేకపోయాను. కేవలం చైర్లోనే కూర్చునేదాన్ని. కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా చైర్లోనే, స్ట్రైట్గా మంచం మీద పడుకునే పరిస్థితి లేదు. అంత బలహీనత నన్ను వేధించింది. మధ్యలో కొద్ది కాలం క్రితం, గత 2 మాసాల క్రితం అనుకుంటాను, చాలా వేదన అనిపించింది. నేను ఇక బ్రతకనేమో, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బ్రతికించు, లేదా నన్ను పరిశుద్ధపరిచి తీసుకో అని కూడా నేను ప్రార్థన చేసుకున్నా. అయితే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. బ్రతకాలని ఆశ నాకేం లేదు, కానీ లోకంలో జీవించాలని ఆశ లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళాలనే ఆశనే నాలో ఉండేది. అయితే సంఘం కొరకు, సంఘ క్షేమం కొరకు మాత్రమే జీవించాలని అనుకున్నాను. అదే దేవుని యొద్ద నేను మనవి చేశాను. ఇక మరే ఆశ నాకు లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనుకున్నాను. అయితే ఆశ్చర్యంగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నేను ఇలా నడుస్తాను అనుకోలేదు అసలు. మీరందరూ చూశారు నన్ను. ఆ వీల్ చైర్లో వస్తుంటే చాలా సిగ్గుగా ఉండేది నాకు. చాలా వేదన పడేదాన్ని నేను. విశ్వాసులు కూడా చాలామంది ఆ విషయంలో దుఃఖపడ్డారు. నా కోసం ప్రతి గృహంలో ప్రార్థన జరిగింది. వారి కోసం, కుటుంబంలో వారి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి కొరికంటే ముందుగా నా కోసమే ప్రార్థించారు చాలామంది. అంత ప్రేమ కలిగిన విశ్వాసులను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రములు. కేవలం ఇక్కడ సంఘమే కాదు, ప్రతి బ్రాంచ్ సంఘంలో విశ్వాసులు, ప్రతి బ్రాంచ్లో ఉన్న సేవకులు, నన్ను ఎరిగిన ప్రతి సేవకులు కూడా ప్రార్థించారు నా కోసం. అనుదినం వారి ప్రార్థనలో నన్ను ఎత్తి పట్టుకున్నారు. దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి ఈ దినము నన్ను సజీవ లెక్కలో చేర్చి ఇలా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రములు. మీకు అందరికీ చాలా చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు పేరిట వందనాలు. మీరందరూ కూడా దైవిక స్వస్థతలో నిలబడాలని నా ఆశ. ఎందుకంటే సంఘం పరిపూర్ణమై ఆయన రాకులు ఎత్తబడాలి. మన ప్రభు విశ్వాసంలో పరిపూర్ణుడైన ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును ఈ లోకంలో అట్టివారముగా జీవించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన ఏ ఏ విషయాల్లో పరిపూర్ణుడైనాడో ఆయా విషయాల్లో మనం పరిపూర్ణుడు కావాలి. ఆయన ప్రేమలో పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధతలో పరిపూర్ణుడు, ఆయన విశ్వాసంలో పరిపూర్ణుడు, శ్రమలలో పరిపూర్ణుడు, ఓర్పులో, సహనములో, దీర్ఘశాంతములో, క్షమించడంలో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఆ పరిపూర్ణతను మనం ధరించుకోవాలి. అప్పుడే మనం ప్రభు వలె మార్చబడి రాకడలో ఎత్తబడతాం. హల్లెలూయా,
హల్లెలూయా. శ్రమలలో పరిపూర్ణుడు. దేవుడు నన్ను శ్రమలలో ఒక విధంగా నలపబడ్డాను. చాలాసార్లు నేను అనుకున్న దాన్ని యోబును జ్ఞాపకం చేసుకున్నా. ఆ పడకలో అలాగూ ఉంటే నేను బయటికి రాలేకపోయిన కొన్ని నెలలు, ఒక 2 నెలలైతే బయటికి వచ్చి కూర్చోడానికి కూడా అవకాశం లేదు. లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. అలాగే పడుకోవాలి, అలాగే కూర్చోవాలి. ఇది నాకు చాలా వేదనగా ఉండేది. 2 సార్లు అయితే ఊపిరిపోయిందనే అనుకున్నాను నేను. ఎందుకంటే భయంకరమైన ఆయాసం వచ్చి ఇక ఆగిపోయింది నా ఊపిరి అనుకున్నాను. కొన్నిసార్లు నా బాధ్యతలన్నీ తోటి సేవకులకు అప్పగించేసేయాలని తీర్మానం కూడా చేసుకున్నాను నేను. ప్రభువా, ఏ విధంగా ఎవరికి ఏం చేయాలి, ఎలా అప్పగించాలి, ఏమని రాసి ఉంచాలని ప్రభుని ఎన్నోసార్లు అడిగాను. కానీ నాకు దేవుడు సరైన నిర్ణయం ఇవ్వలేదు. ఎందుకంటే ఇలా లేపాలని దేవుని చిత్తమైందేమో. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. నాకు 68 దాటిపోయి 69వ సంవత్సరంలో నేను ప్రవేశించాను. హల్లెలూయా. ఈ దినం కూడిచిన మీరందరూ కూడా మందిరంలో భోంచేసి వెళ్ళాలి. మీకు అందరికీ ఆహారం సిద్ధపరచబడింది. నా నిమిత్తం శ్రద్ధ తీసుకొని ఇక్కడ మన గ్లోరియస్ మినిస్ట్రీస్ పాస్టర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకొని ఆహారం సిద్ధపరిచారు. మీరు తిని తృప్తిగా వెళ్ళాలి. నా కోసం ప్రార్థించిన మీకందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రభు నాకు ఇచ్చిన ఈ ఆయుస్సును బట్టి దేవునికి స్తోత్రం. ఈ ఆయుస్సు నా కోసం కాదు, ప్రభు కోసం, మీకోసం. హల్లెలూయా.